సో మొత్తాన్ని స్పందన ప్రభుత్వం ముందు కూడా ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. 3 ఆప్షన్స్ కాకుండా 4వ ఆప్షన్ ఇది కూడా ఉంది. మధ్యప్రదేశ్ మోడల్లో వెళితే బీసీ రిజర్వేషన్స్ కొన్ని ప్రాంతాలు అంతా అని చెప్పను కానీ గ్రామం యూనిట్గా లేకపోతే ఎంపీటీసీ యూనిట్గా జెడ్పీటీసీ యూనిట్గా తీసుకుంటే కనుక డెఫినెట్గా ఆ మండల యూనిట్లో లేదా గ్రామం యూనిట్లో తీసుకుంటే కొంత పెరిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది బీసీ రిజర్వేషన్స్ ఓవరాల్గా ఇప్పుడు వస్తున్న 23 కంటే. దీనిపై ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మధ్యప్రదేశ్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు గతంలోనే ఆమోద ముద్ర వేసింది కాబట్టి 50% రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో కూడా దాటవు కాబట్టి సో ఖచ్చితంగా ఇది విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. దీన్ని ప్రభుత్వం కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా. అంటే కమిటీ ఇప్పుడు సుదర్శన్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్ వీళ్ళతో సమావేశం అవుతుంది. లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా చెప్తారు ఈ సుప్రీంకోర్టులో చెల్లేది కాదు అని చెప్పి. ఎందుకంటే రాష్ట్రపతికి సంబంధించిన కేసు ఇప్పుడు వేస్తే గనక రాష్ట్రపతి మీద కేసు వేస్తే అది సుప్రీంకోర్టులో మినిమం 1 year అయినా పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ను రాజ్యాంగ ధర్మాసనం అంటే 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో అది అంత ఈజీగా అయ్యే వ్యవహారం కాదు. సెకండ్, మళ్ళీ అసెంబ్లీ పెట్టి బిల్లు ఆమోదిస్తే మళ్ళా గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. గవర్నర్ ఆల్రెడీ దీన్ని రాష్ట్రపతికి పంపించారు. సో ఆ బిల్లును కూడా గవర్నర్ ఆపుతారు. డైరెక్ట్ గా జీవో ఇంప్లిమెంట్ చేస్తే హైకోర్టుకి ఎవరు వెళ్ళినా కొట్టేస్తారు. పొలిటికల్ రాజకీయ పరంగా బీసీలకు రిజర్వేషన్ ఇస్తే గనక గ్రామ పంచాయతీలో అవకాశం ఉండదు. ఎందుకంటే గ్రామ పంచాయతీలో అసలు గుర్తే ఉండదు. అందరూ ఇండిపెండెంట్లే. గ్రామ పంచాయతీలో పార్టీ వారంగా లేదు. మున్సిపాలిటీస్ లో లేదా జిహెచ్ఎంసీలో గుర్తుంది. బట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఇంప్లిమెంట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, బీసీ అభ్యర్థిని పోటీలో పెడుతుంది. అవతల బీఆర్ఎస్ బీజేపీ ఓసీ అభ్యర్థి పెట్టచ్చు. లేదా అన్ని పార్టీల మీద బీసీ అభ్యర్థిని ఇక్కడ నిలబెడతా అన్నా ఎవరైనా ఇండిపెండెంట్ వచ్చి పోటీ చేయొచ్చు జనరల్ సీట్ అయితే కనుక. సో ఆ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మోస్ట్ లైక్లీ ఇప్పుడు కమిటీ కూడా 2 రోజుల్లో రికమెండేషన్ ఇచ్చి మేము పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి వెళ్ళొచ్చు అని నేను చెప్తాను. లేదంటే ఎన్నికలు అయితే ఆలస్యం అవుతాయి. ఈ సెప్టెంబర్ 31లోగా ఎన్నికలు కావు, ఆలస్యం అవుతాయి. పంచాయతీలకు నిధులు రావు, ఇవన్నీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. బట్ ఖచ్చితంగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం మీద సీరియస్గా. మీరు ఎందుకంటే 42% ఇస్తామని ఇవ్వలేదు, ఇంప్లిమెంట్ చేయలేదని విమర్శలు అయితే వస్తాయి. దాన్ని తట్టుకోవాలి. బట్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో స్థానిక ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కదా, సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే లోకల్గా ఎవరు వ్యక్తులు మంచి చెడు ఇటువంటి ఇష్యూస్ వస్తాయి, ఎవరు లోకల్గా అందుబాటులో ఉంటారు, ఇవన్నీ కూడా పంచాయతీలో కూడా అంతే. సో అటువంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది అనేది.